మనకి ఒక మనిషిని చూసినప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తారు. ఆ మనిషిని చూడంగానే మన మొహంలో ఒక నవ్వొస్తుంది కదా! ఈరోజు నాకు ఒక మనిషిని చూసినప్పుడు నిజంగా అలానే అనిపించింది. అతనే కళ్యాణ్ పడాల. హాయ్! దిస్ ఈజ్ అపర్ణ. అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 8 చూసినాక నాకు ఈ అభిప్రాయం అయితే వచ్చిందండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఫైర్ కార్డ్స్. ఈ ఫైర్ కార్డ్స్‌లో పవర్ ఆఫ్ ది కార్డ్ అని చెప్పేసి కార్డ్స్ అనేవి ఉన్నాయండి. 3 కార్డ్స్. రివర్స్ ద డెసిషన్, స్కిప్ ద రౌండ్, బ్లైండ్ ది కార్డ్. ఈ టాస్క్‌లు జరిగాయండి. ఈ 3 టాస్క్‌ని కండక్ట్ చేయడానికి 3 పర్సన్స్ వచ్చారు. వాళ్ళెవరో కాదు లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష పర్సన్స్ అన్నమాట. ప్రియా గారు, మనీష్ గారు అండ్ కళ్యాణ్ పడాల. నవదీప్ గారు షో స్టార్టింగ్ లోనే ఒక సూట్ కేస్ తీసుకొచ్చి ఇందులో కార్డ్స్ ఉన్నాయి, ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి చాలా చాలా పవర్స్ ఉంటాయి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. కానీ ఈ కార్డ్స్ గెలుచుకోవడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పారు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ లో ఏది అంత ఈజీగా రాదు కదా. ఫస్ట్ టాస్క్ కండక్ట్ చేయడానికి ప్రియా గారు వచ్చారు. తన అనుభవాలని, తన ఎక్స్పీరియన్స్ ని, తన కష్టాలని, ఇష్టాలని, తన జడ్జెస్ ని అందరి గురించి మాట్లాడారు. టాస్క్ గురించి పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ప్రియా గారు ఫస్ట్ నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని తీసుకుంటాను అని చెప్పి స్టార్ట్ చేశారు. రాజకుమారి గారితో మాట్లాడారు. రాజకుమారి గారిని లేపి ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఎవరు అన్డిజర్వింగ్ అనిపిస్తున్నారు అని అడిగినప్పుడు ఆవిడ నిజంగా మాట్లాడింది నాకు చాలా బాగా అనిపించింది. క్లియర్ గా ఉన్నారు తన థాట్స్. తను చెప్పిన ఆన్సర్ నాకు చాలా క్లియర్ గా అనిపించింది. లైక్ ఏంటంటే తనకి అపూర్వ గారు డిజర్వింగ్ కాదు అనిపించారు. ఎందుకు అన్నప్పుడు కూడా తను క్లియర్ గా ఆన్సర్ చేశారు. గేమ్ ఆడాల్సిన వచ్చినప్పుడు అందరితో పాటు ఆడకుండా కొన్ని సాకులు చెప్పడం, లేదంటే తను తప్పించుకోవడానికి చూస్తున్నారేమో అన్నట్టు తన ఆన్సర్ ఉంది. తను చెప్పిన ఆన్సర్లో క్లారిటీ ఉంది అనిపించింది. ఎందుకంటే ఒక గోడ మీద పిల్లిలా కూర్చోకుండా క్లియర్గా ఆన్సర్ చెప్పిన విధానం బాగుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అందరు గోడ మీద పిల్లిలాగే ఉందాం అనుకుంటారు, బట్ ఆమె చాలా క్లియర్గా ఉంది. గేమ్లో చాలా పర్టికులర్గా ఉన్నారు అనిపించింది. పూర్వ గారు వచ్చేసి దానికి డిఫెండ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి టాస్క్ కండక్ట్ చేయడానికి ప్రియా గారు రాజకుమారి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. రాజకుమారి గారు చరణ్ని సమవుజ్జిగా అనుకొని చరణ్ని సెలెక్ట్ చేసుకున్నారు. చరణ్ గారు వీళ్ళిద్దరు కాదు నేనే డిజర్వ్ అని చెప్పేసి ఆయన అపూర్వ గారిని ఎంచుకున్నారు. గేమ్ వచ్చేసి సైకిల్ పంప్స్ ఉంటాయి చూడండి. సైకిల్ పంప్ తో ఒక బెలూన్ ఆల్రెడీ కొంచెం బ్లో చేసి ఇచ్చారు. దాన్ని పంప్ చేస్తూ ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 1 to 25 ఉంటాయి. ఈ నెంబర్లో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 చేశాను. 5 టైమ్స్ ఇలా గాలి పంప్ చేస్తూ ఉండాలి. ఎవరిదైతే మీరు చెప్పిన నెంబర్ 5 ఇప్పుడు 1 2 3 4 5 ఆ 5 నెంబర్ దగ్గర పేలింది అనుకోండి వాళ్ళు అవుట్ అనమాట. అలా చేసినప్పుడు ఈ గేమ్లో నాకు ఆడిన పద్ధతి, గేమ్ ఆడిన అర్థం చేసుకున్న విధానం చాలా నచ్చింది. ఎందుకంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ లో. గేమ్ ని ప్రతి ఒక్కళ్ళు ఆడొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకొని స్ట్రాటజీ యూస్ చేసి పర్ఫామ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో నాకు రాజకుమారి గారు చాలా నచ్చారు. ఎందుకు అంటే ఆవిడ నెంబర్ చూసింగ్ అండ్ పక్క వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఆ బెలూన్ ఏ టైంకి ఏ నెంబర్ ప్రకారం అవుతుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఇవన్నీ అండి ఆ గేమ్లో ఇవన్నీ ఉన్నాయి. ఆమె ఆడిన పద్ధతి చాలా బాగా అనిపించింది. అంటే ఏదో నెంబర్ పిక్ చేసి స్ట్రాటజీ లక్ వైజ్ వెళ్ళిపోదామా అన్నట్టు కాకుండా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆడిన విధానం పర్ఫెక్ట్ అనిపించింది. తను విన్నర్ అయ్యారు ఆ గేమ్లో. ఆ కార్డ్ని సొంతం చేసుకున్నారు. రివర్స్ ద కార్డ్ అని చెప్పేసి ఆమెకి ఇచ్చారు ప్రియా గారు. అక్కడితో అయిపోయింది ఫస్ట్ టాస్క్. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి దానికోసం కూడా మనీష్ గారిని తీసుకొచ్చారు. మనీష్ గారు వచ్చారు. మనీష్ గారిలో ఉండేది ఏంటి అంటే ఒక గేమ్ ని ఒక మనిషిని అనలైజ్ చేస్తారు బాగా. లాస్ట్ సీజన్ లో అబ్జర్వ్ చేసిన ప్రకారం తన కార్డ్ వచ్చేసి పవర్ ఆఫ్ ది కార్డ్ వచ్చేసి బ్లైండ్ స్కిప్ ద రౌండ్ అనమాట. సో తనని ఒక ముగ్గురిని ఎంచుకోమని చెప్పినప్పుడు తను స్ట్రాటజీ వైజ్ ఈ ఎపిసోడ్లో చూసి ఆయన కొంతమందిని పిక్ చేశారు. దీపక్ గారిని, గాయత్రి గారిని అండ్ హేమంత్ గారిని. వీళ్ళని కూడా క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ అసలు మీరు ఈ గేమ్ ఎందుకు ఆడాలి అనుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు హేమంత్ ఇమ్మీడియట్గా లేచి నేను ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడాడు. గుడ్. అండ్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లయింగ్ ద ఫిష్ అనమాట. ఫిషెస్ లో 3 కలర్స్ ఇచ్చి కలర్స్ ఎంచుకోండి అని చెప్పారు. ఒక్కొక్క కలర్ ఎంచుకున్న తర్వాత ప్యాన్ టైప్ ఒకటి ఇచ్చారు. కింద ఫిషెస్ అన్ని ఉన్నాయి. విసనకర్ర అంటారు చూడండి, అలాంటిది ఇచ్చి ఊపుతూ ఉంటే ఆ ఫిషెస్ అనేవి మీ ప్యాన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ నాకు 2 పర్సన్స్ గురించి మాట్లాడానండి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి హేమంత్. గేమ్ని ఎలా తను యూస్ చేశాడు, ఒక స్ట్రాటజీ అనేది యూస్ చేశాడు. ఎందుకంటే ఒక గేమ్ని ఆడేటప్పుడు మనం ఎంత ఆడినా కొన్నిసార్లు ఓడిపోవచ్చు. సో దాని ప్రకారం తన స్ట్రాటజీ యూస్ చేసి పక్కన వాళ్ళవి నెట్టేద్దాం అన్నట్టు తను చూశాడు.
అంటే ఒక స్ట్రాటజీ అయితే యూజ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో అగ్ని పరీక్షలో ఇలాంటి స్ట్రాటజీస్ చాలా చాలా అవసరము. ముందు ముందు చాలా కనిపిస్తాయి. ఫస్ట్ అయితే మొదలుపెట్టిందైతే హేమంత్ అనిపించాడు. దీపక్ నెక్స్ట్ పర్సన్ మాట్లాడాల్సింది. దీపక్ తన మాట మీద స్టాండ్ తీసుకున్నాడు. మేబీ తను ఆడిషన్‌లో అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్‌లో తను ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ తన బ్రెయిన్‌లో బాగా రన్ అవుతున్నట్టు ఉంది. అండ్ అది తన నుంచి వెళ్ళట్లేదేమో ఎక్కడో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తనేంటంటే నేను నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఆడాలి. అసలు నేను పక్కకు తప్పొద్దు. నిజాయితీగా ఆడడం చాలా చాలా ముఖ్యం. ప్రతి గేమ్‌లో ముఖ్యం ఉండాల్సిన క్వాలిటీ. బట్ మన గేమ్‌ని దా దా దానివల్ల ఎఫెక్ట్ కావద్దు అన్నట్టు నాకనిపించింది. ఎందుకంటే తను ఎక్కడో స్టక్ అయిపోయాడేమో ఆ పాయింట్ మీద. తను బయటికి రావట్లేదేమో అనిపించింది దీపక్‌ని చూసినప్పుడు. కానీ అది పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో. తనే గెలిచాడు. యాక్చువల్‌గా దీపక్ పర్సన్ విన్ అయ్యాడు. స్కిప్ ద రౌండ్ పవర్ కార్డ్‌ని తీసుకుంది దీపక్కే. గాయత్రి గారు కూడా బానే ఆడారు. మంచిగానే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి బానే ఆడారు. బట్ ఇంకా తన గురించి అయితే నాకు క్లారిటీ రాలేదు. మాట్లాడదాం ముందు ముందు వస్తే. దీపక్ ఏడ్చేశాడు. ఆడిషన్‌లో చేసిన మిస్టేక్‌ని తను బాగా పెట్టేసుకొని నేను ఫెయిర్‌గా ఉండాలి, ఫెయిర్‌గా మాట్లాడాలి, ఫెయిర్‌గా ఆడాలి అని అనుకుంటున్నాడు. బట్ ఇది ఎంతవరకు పనికొస్తుంది అనేది ముందు ముందు చూద్దాం మనం. లాస్ట్ సీజన్ కళ్యాణ్ పడాల. ఇతను బిగ్ బాస్ 9 విన్నర్. ఇతను ఒక కామనర్. తిని వచ్చి తన సత్తాను చాటుకోవడమే కాదు 10 మందికి ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచాడు. చాలా మంచి పర్సన్. యాక్చువల్‌గా హానెస్ట్‌గా ఉంటాడు, బాగా ఆడతాడు, బాగా మంచి యాజ్ ఎ గుడ్ క్యారెక్టర్ తనది. చాలా బాగా అనిపిస్తాడు నాకైతే. సో, కళ్యాణ్ పడాల వచ్చి తన విన్నింగ్ స్పీచ్‌ని తన విన్నర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని, తన హ్యాపీనెస్‌ని జడ్జెస్‌తో మాట్లాడిన విధానం కానీ, తను చాలా గ్రాటిట్యూడ్‌గా ఉన్నాడు. వీళ్ళు నాకు చాలా నేర్పించారు. నేను హౌస్‌లోకి వెళ్ళాక ఎలా ఆడాలి, ఎలా ఉండాలి అనేది, ఎలా ఏంటి అనేది నాకు వీళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాడు. వాళ్ళ ఆడియన్స్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆడిన తర్వాత విన్నర్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తను అది గుర్తుపెట్టుకున్నాడు అని అనుకుంటున్నాను. సో, తనను కూడా సెలెక్ట్ చేయండి ఈ టాస్క్‌కి అని చెప్పారు. బ్లైండ్ ద కార్డ్ అనమాట. చాలా చాలా పవర్‌ఫుల్ కార్డ్. ఈ కార్డ్‌ని గెలుచుకోవడం అంత ఈజీ కాదు. అమన్ అనే పర్సన్ ఇచ్చిన ఆన్సర్ నాకు చాలా నచ్చింది. అందరూ నేను ఇక్కడ ఐడెంటిటీ, గుర్తింపు, ఆపర్చునిటీ అని చెప్పేసి కొన్ని చెప్పారు. అమన్ అనే పర్సన్ వై నాట్, నేను ఎందుకు కాకూడదు? ఈ క్వశ్చన్ మనల్ని మనం ఎప్పటికీ వేసుకోవాలి. అది ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా, మనం ఏ స్టేజ్‌లో ఉన్నా వై నాట్ అనే క్వశ్చన్ మనకి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేం చేయాలి, ఎలా చేయాలన్న ఒక క్లారిటీ ఉన్నా మనం ఎప్పటికీ ముందుకు ఒక స్టెప్ వేయాలంటే నేను ఎందుకు చెయ్యొద్దు, నేను ఎందుకు కాదు, ఇలాంటివి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఒక అడుగు ముందుకు వెయ్యగలమేమో నాకు తెలిసినంత వరకు. సో, తను చెప్పిన ఆన్సర్ చాలా బాగా నచ్చింది. సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో అమన్ని అండ్ రోహిత్‌ని ఇద్దరిని కళ్యాణ్ గారు అమన్ని సెలెక్ట్ చేశారు. అభిజిత్ గారు రోహిత్‌ని సెలెక్ట్ చేశారు. ఎందుకో అభిజిత్ గారు రోహిత్‌ని బాగా షార్ప్ చేద్దాం అన్నట్టున్నారేమో అనిపించింది నాకైతే. సో, ఇక్కడ గేమ్ వైస్‌కొస్తే ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరు చాలా బాగా ఆడారు. వాళ్ళ గేమ్‌ని, వాళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ మంచిగానే యూజ్ చేసి గేమ్‌లో బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆడిన విధానం అయితే బాగా నచ్చింది. అమన్ అనే పర్సన్‌ని చూసినప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకో ఆ పర్సన్ ఆడే విధానం, మాట్లాడే పద్ధతి కానీ, బిహేవియర్ కానీ, ఆ బిహేవియర్ నచ్చుతుంది. ఎదుటి మనిషిని క్యాలిక్యులేషన్ చేసే విధానం బాగుంది. ఇతను పర్ఫెక్ట్ కాదు, బట్ రియల్‌గా అనిపించాడు నాకైతే. ఈ రోజు అయితే అమన్‌కి తన డేనే ఏమో అనిపించింది. అపోనెంట్ ని చూస్తూ ఆ పర్సన్ బట్టి మన గేమ్ ని చేంజ్ చేసుకోవాలి నిజంగా. సో, అమన్ని చూసినప్పుడు నాకు ఈ పాయింట్ అయితే అర్థమైంది. ఆపోజిట్ పర్సన్ తనని అటాక్ చేయాలి అన్నప్పుడు తను ఏం చేశాడు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అమన్ తన గేమ్ ని ఆడుకుంటూ తనని అటాక్ చేసి తను డిఫెండ్ చేసుకున్నాడు. బట్ రోహిత్ విషయానికి వస్తే అటాక్ మోడ్ లోనే ఎక్కువగా కనిపించాడు. అటాక్ చేద్దాం, ఇతను ఎట్లయినా ఆపేద్దాం అన్నాడు. బట్ తన గేమ్ కూడా ఇంపార్టెంట్ అన్న పాయింట్‌ని మర్చిపోయాడేమో రోహిత్ అన్నట్టు నాకు అనిపించాడు ఈ పర్టిక్యులర్ గేమ్‌లో. సో, అమన్ విన్ అయ్యాడు. కళ్యాణ్ పడాల బ్లైండ్ ద కార్డ్ అని చెప్పేసి అమన్‌కి ఇచ్చాడు. బట్ శ్రీముఖి గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు. నీ కార్డ్‌ని నువ్వు ఇక్కడ జడ్జెస్‌కి ఇవ్వాలి. మా నలుగురిలో ఎవరికైనా ఇవ్వాలి. నీకు టైం వచ్చినప్పుడు అది మేమే యూజ్ చేస్తామని చెప్పినప్పుడు తను క్యాలిక్యులేటెడ్‌గా ఆలోచించి బిందు మాధవి గారికి ఇచ్చారు. బికాస్ ఎందుకు అంటే నవదీప్ గారు, అభిజిత్ గారు నాకు గ్రీన్ ఇచ్చారు. మీరు నన్ను ఇంకా చూడాలి అనుకొని నా గేమ్‌ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి అనుకొని చెప్పి రెడ్ ఇచ్చారు చూద్దాం అని చెప్పి. సో, ఈ కార్డ్ నాకు మీరు నా గేమ్ ఇంకా
చూసి ఈ కార్డ్ నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు యూస్ చేస్తానని నమ్ముతున్నాను, అందుకే మీకు ఇస్తున్నాను అని చెప్పేసి కార్డు బిందు మాధవ్ గారికి ఇచ్చారు. సో ఈ రోజు ఎపిసోడ్ ఇంతటి వరకే అండి. ఈ రోజు ఆడిన ప్రతి ఒక్కరు బాగానే ఆడారు, మంచిగా ఆడారు అనిపించారు. టాస్క్లు కూడా బాగున్నాయి అనిపించింది. ముందు ముందు చూడాలి ఇంకెలా ఉంటాయి ఏంటి అనేది. మీకేమనిపిస్తుంది? ఈ కార్డ్స్ రిసీవ్ చేసుకుంది రాజకుమారి, దీపక్ అండ్ అమన్, ఈ ముగ్గురులో డిజర్వింగ్ ఏనా ఈ కార్డ్స్ తీసుకోవడం కాదా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు, మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు, ఈ ముగ్గురులో ఎవరు అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. రాజకుమారి, అమన అండ్ దీపక్, ఈ ముగ్గురులో ఎవరు అనేది క్లియర్గా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.